అరే చూసావే ధోని అన్న, మేము మ్యాచ్ గెలిచి ఖాతా ఓపెన్ చేసే పాటికి లాస్ట్ మ్యాచ్ లో ముంబై గెలిచింది, ఈ మ్యాచ్ లో మీరు గెలిచారు. అది ఎస్ఆర్హెచ్ అంటే లక్కీ హ్యాండ్ అంటే ఎస్ఆర్హెచ్. అరే ఫస్ట్ హాఫ్ అంతా వాళ్ళ బ్యాటింగ్ షో చూపించారు, ఇక సెకండ్ హాఫ్ మొత్తం మన స్టైల్ ఏ విధంగా ఉందో చూపించి వట్టిగానే పిసికి పడేయాలి. అరే లేకపోతే ఏంది భయ్యా ప్యాటు, లాస్ట్ మ్యాచ్ లో మీరు ముంబై మాత్రం వట్టిగానే గెలిచారు. మీ మ్యాచ్ లో గెలవకపోతే మేమేం కావాలి, మా పర్వేం కావాలి. ఐపీఎల్ లో నెంబర్ 1 టీం ఏదన్నా ఉందంటే అది సిఎస్కే. అలాంటిది ఫస్ట్ టేబుల్ లో 2 పాయింట్లు ఉంటే మేమేం కావాలి. అందుకే లాస్ట్ లో వచ్చిన 6లు 4లు వట్టిగానే కొట్టా, మ్యాచ్ ని వట్టిగానే గెలిపించా. ధోని అంటారా బాబు, కూల్ గానే మ్యాచ్ గెలిపిస్తా. అరే ఏంది భయ్యా మీరు ఈ రోజు ఏమైనా నత్త తొక్కిన తొక్కేసి వచ్చారా? అరే మన స్ట్రెంత్ మన బ్యాటింగ్, అలాంటిది వచ్చిన వాళ్ళు వచ్చినట్టే అవుట్ అయిపోతే మ్యాచ్ ఎలా గెలుస్తాము? లాస్ట్ మ్యాచ్ లో లాగా ఈ మ్యాచ్ లో నేను ఫసక్ అయింటే ఇక మ్యాచ్ మొత్తం పసక్ అయిపోయేది. మ్యాచ్ తోచి 49 బాల్కి 63 కొట్టా, లేకపోయింది 100 కట్ దాటిచ్చే వాళ్ళమో లేదో. అరే పంతన్న, మ్యాచ్ ఓడిపోవడానికి కారణం మన బ్యాటర్లో స్పిన్నర్లో కాదు, మన ఫాస్ట్ బౌలర్లే. నేను దిగ్వేష్ అయితే ఎంత మంచి బౌలింగ్ వేశాను. దిగ్వేష్ ఏమో 5 ఎకానమీ, నేనేమో 6 ఎకానమీ. ఫాస్ట్ బౌలర్లు అయితే ఏకంగా 10-13 ఎకానమీ ఇచ్చారు. నాకు ఒక ఓవర్ కూడా మిగిలిపోయింది. నన్ను నమ్మి ఇచ్చింటే ఒక పుల్లలైన పీకి మ్యాచ్ అయినా గెలిపించేవాడిని. అలా కాదని శార్దుల్కి ఇచ్చావు, మ్యాచ్ దొప్పించుకున్నావు. అరే ఏంది భయ్యా శార్దులు, మరి ఇంత దారుణంగా ఉన్నావు? ఫస్ట్ లో ఏమో మంచి పుల్లల పీకి తక్కువ ఎకానమీ ఇచ్చేవాడు, ఇప్పుడు రాంగ రాజుగారి గుర్రం గారిదైనట్టు పుల్లలేమో పీకట్లేదు, కానీ రన్స్ మాత్రం బోల్డ్ అని ఇచ్చేస్తున్నావు. నువ్వు వేసిన 4 ఓవర్లకి ఏకంగా 56 రన్స్ ఇచ్చావు. 19th ఓవర్ అయితే మరీ దారుణం. వాళ్ళ కొట్టాల్సిన 21 రన్స్ ని ఏకంగా 12 రన్స్ ఇచ్చేసావు, మ్యాచ్ దొప్పించేసావు. లేకపోయింటే లాస్ట్ ఓవర్ లో ప్రెజర్ పెట్టి మ్యాచ్ అయినా గెలిచే వాళ్ళు. అరే చాలు భయ్య పంతో, లాస్ట్ మ్యాచ్ లో బూమ్రా లాంటి వానికే దంచి కొట్టేశారు. నేను మ్యాచ్ గెలాలనే ట్రై చేశాను, కానీ లాస్ట్ మినిట్ కదా, ఎలా కొట్టారో ఏం కొట్టారో దంచి కొట్టేశారు, మ్యాచ్ పోయింది. అప్పటికి ఫాస్ట్ టేబుల్ లో మంది అదే ప్లేస్ అదే పాయింట్లు. 7 మ్యాచ్లు ఆడినాం, 4 మ్యాచ్లు గెలిచినాం, 3 మ్యాచ్లు పోయింది. నెక్స్ట్ మ్యాచ్ గెలిచి మన ఎల్ఎస్జి పవర్ అంటే చూపిద్దాం. అరే ఏంది భయ్యా దూబే, ఏం ఆడుతున్నావో ఏం మాట్లాడుతున్నావో తెలీదు. మ్యాచ్ అయితే గెలిచాం కానీ దరిద్రానికే దరిద్రమైనట్టు ఆడుతున్నావు. ఒకవేళ మ్యాచ్ కి నా దొబ్బింటే నీకు మాత్రం నా దగ్గర సావేట్లే పడేది. పేరుకేమో హిట్టరు, కానీ హిట్టింగ్ చేసినట్టు కొంచెం కూడా కనిపించలేదు. ఆడిందేమో 37 బాల్స్, కానీ కొట్టింది మాత్రం 43 రన్సే. అది లాస్ట్ లోనే 2 4లు 1 6 కొట్టావు, లేకపోయింటే స్ట్రైక్ రేట్ 100 కూడా ఉండేది కాదు. అరే చాలుండే ధోని అన్న, మ్యాచ్ గెలిచినా కదా ఇదేంది సంత, ఫస్ట్ లో కొట్టకపోతే ఏంది, లాస్ట్ లో కొట్టినా కదా. అరే నెక్స్ట్ మ్యాచ్ అయితే ఫస్ట్ లోనే దంచి కొడతా, ఈ దూబే పవర్ అంటే చూపిస్తా. దూబే అంటారా బాబు, కథ మొత్తం ఖతర్నాక్ ఉంటది. అరే పవర్ ప్లే లో ఇంత మంచి స్టార్ట్ రావడానికి కారణం ఎవరు? ఈ రచిన్ రవీంద్ర. జస్ట్ 22 బాల్స్ కే 37 రన్స్ కొట్టా. అది రచిన్ అంటే కొంచెంసేపుకి నవ్వునంటే మ్యాచ్ వారు 1 సెట్ చేసేవాడిని, వట్టిగానే గెలిపించేవాడిని. రచిన్ అంటారా బాబు, వట్టిగానే మింగి పడేస్తా. అరే మనమైతే మ్యాచ్ గెలవడం స్టార్ట్ చేసాం, మీకు వచ్చిన వాళ్ళని వచ్చినట్టే బొంద పెట్టి ఈ సిఎస్కే పవర్ ఏంటో చూపించాలి. ఫస్ట్ హాఫ్ లో జరిగిందంతా ఒక ఎత్తు, సెకండ్ హాఫ్ లో జరిగేది ఇంకొక ఎత్తు. ఈ తల అనుకున్నాడంటే జరిగి తీరాల్సిందే. సిఎస్కే అంటారా బాబు, బాత్తాయి చూసి పిసికినట్టు పిసికి పడేస్తా. వీడియో నచ్చితే వీడియోని గట్టిగా లైక్ చేయరా, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకరా నాన్న. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం రా, అంతవరకు టాటారా నాన్న.